రెడీగా ఉన్నా. మరి మీరు కూడా రెడీయే కదా. ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ ఇద్దాం. లీడర్లను తరిమినాయట కోతులు, అందుకే చెట్లు పెట్టాలే చేతులు. పాత నోట్ల మీద కొత్త రూల్, కొత్త నోట్లు దాచినోళ్ళు బేఫికర్. అయ్యకు దమ్కి ఇచ్చిన అఖిలేష్, ఉత్తమ ఫ్యామిలీ డ్రామా షబ్బాష్. చిన్నమ్మనేనట పార్టీకి దిక్కు, ఎన్నడొస్తుందో సర్కార్ల హక్కు. సీన్లకొచ్చిన సిబిఐ ఆఫీసర్, ఐ డోంట్ లిజనింగ్ టు టాక్ టు మీ, ఓకే? బంజల్ రైస్, జూబ్లీల్స్, పెద్ద పెద్ద లీడర్లు ఇండ్లన్నీ ఎత్తుకుతా. అప్పట్లో అసెంబ్లీ ముచ్చట్లంటే అంత ఇంట్రెస్ట్ అనిపించకపోయేది. కానీ కేసీఆర్ సార్ సీఎం అయినాక 3 కథలు 6 సాత్రాలతో నడిపిస్తుంటే ఈనటోళ్ళకే కాదు, టీవీలు చూసేటోళ్ళకు కూడా ఛానలే మార్చబుద్ధి అయితే లేదట. ఒక్కొక్క పారి సారేసే జోకులకు ప్రతిపక్ష పోలు కూడా పడి పడి నవ్వుతుంటారు. అయితే రేపటితోని అసెంబ్లీ చలికాలం ముచ్చట్లు ఓడుస్తాయి. కాకుంటే ఇంకో 4 రోజులు నడిపిస్తే మంచిగుంటుందని అనుకుంటున్నారట. ఏందయ్యేది రేపు తెలుస్తుంది. మరి ఇవాళ ఏం జరిగిందైతే చూద్దామా, చూడండి. ఇవాళ అసెంబ్లీలో నడిచిన అస్సలు ముచ్చట ఏందంటే చెట్లు, పండ్లు, కోతులు, కొండెంగలు. హర్తాహారం పథకంలో ఎన్ని మొక్కలు నాటింది, అలా జామ చెట్లెన్ని, మామిడి చెట్లెన్ని, చింత చెట్లెన్ని, ఈత చెట్లెన్ని, తాడి చెట్లెన్ని, టేకు చెట్లెన్ని, ఇట్లా వివరంగా చెప్పుకొచ్చిండు సీఎం సారు. పెట్టిన చెట్లను పెంచే బరువు అందరు తీసుకోవాలని కోరిండు. చెట్ల కొమ్మలు ఎట్లా పెరుగుతానో తెలుసుకుంటేందుకు ఇంటర్నెట్ లా ఒక కమ్మ కూడా తెరిచిండట. TGFMIS ఒక శాసనసభ్యుడు కూడా రాస్తలేడు, మీకు ఇంట్రెస్ట్ లేదు. మేము అటు సైడ్ అంటే మా ఇటు సైడ్ అంటున్నాం సార్. నేను TGFMIS.com. అయినా కొందరు రాసుకుంటేనే లేరు సారు. ఇక వెనకసిరి ఎవ్వరు తిప్పలు వాళ్ళు చెప్పుకుండ్రు. కోతులు ఇళ్లపై దాడులు చేస్తున్నాయి, కరుస్తున్నాయని పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైనాయి అధ్యక్ష. ఇక మన పట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సార్ను కూడా కోతులు బెదిరిస్తున్నాయట. నేను బాంబేలో, ఢిల్లీలో ఉంటే కూడా ఫోన్ చేస్తాను అధ్యక్ష, మా కాలనీలో కోతులు వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు? మా పార్టీ సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ శేషగిరిరావు గారు సార్, మీకు కూడా తెలుసు, ఆయన మీద కోతులు పడితే హాస్పిటల్ అయింది. ఖర్చే అధ్యక్ష పాపం. రసమై బాలకిషన్ అన్న పాటకే కోరస్ ఇస్తానంటున్నాయట కోతులు. అందరు కాగితాలు చూస్తే ఎవరి కాగితాలు చూసినా కూడా కోతులను పట్టించగలవు అని ఉన్నది. అరే ఈ కోతులు పట్టు నేర్చుకోలే కదా, నేను పాటలు పాడు నేర్చుకున్నా కానీ కోతులు మనుషులలో తిరిగి మనుషుల భాష కోతులు కూడా వచ్చేసినాయి అధ్యక్ష. అమ్మ కోతి బాగా దొంగతున్నది, కట్ట మీద దొంగతున్నది, ఆయన నెత్తి మీద కూర్చుంటున్నది అని చూసేవాళ్ళం. ఈ రోజు భయానక వాతావరణంగా మారిపోయింది అధ్యక్ష. కోతుల గురించి ఇంత మంది చెప్పినాక సీఎం సారు కొండంగల ముచ్చట చెప్పిండు. 100 కోతులు వచ్చి కొండంగని ధర్మిస్తున్నాయి అధ్యక్ష. దాని మీద ఉల్టా దాడి చేసి భయపడి పారిపోయే కోతులు 80,000 పెట్టి ఆ కొండంగని కొనుక్కొస్తే అది డబ్బులు దండగైపోయినాయి అధ్యక్ష. కొండంగలకు కూడా భయపడతలేవట మన కోతులు. మరి ఈ బాధ తప్పాలంటే కోతులు వాపసు పోవాలంటే ఉన్న ఏకైక మార్గం అవి తినే వైల్డ్ ఫ్రూట్స్ ఉండేటువంటి ఆ పల వృక్షాలు మళ్ళీ పెంచితే వాటి జాగ్రత్తగా అవి పోతాయి అధ్యక్ష. లేకపోతే అవి పోవు. రసమై బాలకృష్ణ కాదు, ఏ బాలకృష్ణ కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా కాదు, తమరు కూడా ఏం చేయలేరు అధ్యక్ష. లీడర్లందరికీ కోతుల తిప్పలు తప్పాలంటే పెట్టిన చెట్లను సాధేతందుకు మీరు కూడా ముంగటికి రావాలి. అవుగాని షేవ్ గుర్తోళ్ళు, సైకిల్ గుర్తోళ్లకు కోతుల తిప్పలు లేవ్వా? వాళ్ళేం మాట్లాడతలేరింది అని చూస్తుండ్రా? నిన్న భూములు తీసుకునే బిల్లు పాస్ చేసుడు వాళ్లకు నచ్చక ఇవాళ అసెంబ్లీకి రాలే. అవుగాని మీకు ఒక ముచ్చట తెలుసునా? మోడీ సార్ నోట్లు రద్దు చేస్తాడనే ముచ్చట ఆర్బీఐ వాళ్ళకు కూడా తెలియదట. 3 గంటల ముంగట్నే చెప్పిండట. ఖుద్దు ఆర్బీఐ ఆఫీసర్లే చెప్పిరు ఈ ముచ్చట. నోట్లు అచ్చుపోసే ఆర్బీఐ ఆఫీసర్లకే అంత ఆలస్యంగా తెలిస్తే ఇక కొత్త నోట్లు జల్దీన రావాలంటే ఏడుకెళ్ళొస్తాయి? ముందుగా తెలిస్తేనే కదా అంతా రెడీ చేసి పెట్టుకునేది. పుసుక్కున ముందే చెప్తే సీక్రెట్ని లీక్ చేస్తారనుకున్నట్టున్నాడు మోడీ సారు. ఆగో దానివల్ల మనకు గిన్ని తిప్పలు వచ్చినట్టున్నాయి. ఈ ముచ్చట ఇట్లున్నదా? ఇప్పుడు మీరు చూడబోయేది ఇంకా గమ్మతి ముచ్చట. ఎన్కట్కేవడో జల్లెడతోని నీళ్లు తెచ్చిండట. సెంటర్ సర్కార్ వాళ్ళ కథ కూడా ఇట్లనే ఉన్నది పో. నిన్న చెప్పలేదా మార్చి 31 తర్వాత పాత నోట్లు కనబడితే తీసుకుపోయి జైలేస్తారని? అట్లనే దొరికిన పాత పైకానికి 5 జుర్మానా కూడా కట్టించుకుంటారట. గీ రూల్ తెస్తందుకు అదరవదర మంత్రులంతా మీటింగ్ పెట్టి మన అకౌంట్ల తలోలచ్చేస్తున్నంత లెవెల్లో ప్రచారం చేసిండ్రు. కానీ కుల్ల ఓ 4 మాటలు చెప్పుకోవాలి. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లు షిట్టు కాయిదాలతోని సమానమని ఖుద్దు ప్రధానమంత్రి సారే చెప్పే. నల్లదొరలకు ఇంకో 3 నెలల ఛాన్స్ కూడా ఇచ్చే. మరి అటెంక దొరికితే షిట్టు కాయిదాలకు మళ్ళా ఇల్లు వస్తుందా? ఏ దుగ్నపోడన్నా తీసుకుంటాడా?
1000 నోటు పట్టుకపోతే పిల్లగాడు తినే పిప్పర్మెంట్ కూడా ఇయ్యడు. పాత 500 నోటుకు పల్లి గింజ కూడా రాదు. మందోడిచిన బీర్ సీసీ ఎంతనో షెల్లన్ నోట్ అంతా. ఇంకా ఖాళీ సీసన్ కొనుక్కుంటారు కానీ పాత నోటును దేకేటోడే ఉండడు. మూతి దిడుచుకునే టిష్యూ పేపర్లకు నిల్వ ఉండదు. అసొంటి పైకం దొరికితే ఎంత, దొరకకుంటే ఎంత అంటే ఏంది సార్ మీ ఉద్దేశం? పాత నోట్లు 10 దొరికితే పట్టుకపోయి జైలేస్తారు కానీ కొత్త నోట్లు కోట్లు దాచుకున్నా ఏం కాదన్నట్ట. మీరు గీ రూల్స్ తెచ్చుడు కంటే మొదలే శేఖర్ రెడ్డి అన్న అసుంటోళ్ళు గిదే పనులున్నారు. మంద అకౌంట్లు వేయలేక తలగబెట్టలేక షింపేయ బుద్ధి కాక ఇంకా దాచుకున్నోడు వాటిని చూసుకుంటా దినం కుల్లి కుల్లి ఏడవాలే. ఎందుకు దాచుకుంటారా దేవుడా అని చూసుకొని ఏడవని రేమైతుంది. కానీ మీరు చేయాల్సింది పాత నోట్లను పట్టుకున్నాడు కాదు సారు, కొత్త నోట్లను దాచి మళ్ళా నల్ల పైకం కూడేస్తున్న వాళ్ళని దొరికించుకొని లోపడేయాలి. గప్పుడు మీ నిర్ణయం వల్ల అష్ట కష్టాలు పడుతున్న పబ్లిక్ కి ఎంతో కొంత న్యాయం జరుగుతుందేమో. బా అనుకున్నట్టే అయ్యింది బరాబర్. యాడగింత తేడా రాలే కాదు రానియలే. ఇప్పుడు లీడర్లు చాలా అనుకుంటారుల్లా ఎమ్మెల్యేకు మంత్రి కావాలి అని ఉంటుంది, మంత్రికి నేను ముఖ్యమంత్రిని అయితే మంచిగుండు అని ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అయిన ప్రతి లీడర్ మంత్రిగాడు, మంత్రి అయిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి కాలేరు. ఎవరికో ఒకరికి గనిగా భాగ్యం రాదు. వచ్చిన వాళ్ళు 600 అయినా ఇడిచిపెట్టరు. కానీ నీవేం కష్టాలు పడకుండా ఒక లీడరు ఏది కావాలనుకుందో అది అయితందుకు ఒక అడుగు ముంగటికేసింది. పొద్దుగాలనే పెద్ద లీడర్లంతా మీటింగ్ పెట్టిండ్రు. అమ్మ కూసునే కుర్చీల పోటువ పెట్టి పూజిచ్చిండ్రు. దండలేసి దండం పెట్టినాక మనసుల అమ్మని యాద్ చేసుకుండ్రు. కొడుకుల కంటే బిడ్డలకే ప్రేమ ఎక్కువ ఉంటది కదా. ఒక్కొక్కళ్ళు కొంగులు అడ్డం పెట్టుకొని ఏడ్చిండ్రు. అమ్మలేని ఇంత పెద్ద మీటింగ్ ని చూడలేమని కొందరు డుమ్మానే కొట్టిండ్రట. ఇక పెద్ద భక్తుడు సీఎం పన్నీరు సెల్వం సారే అందరినీ ఓదార్చి జయమ్మ పేరు చరిత్రలో నిలబడేటట్టు చేద్దామని శపథం పట్టించిండు అందరితోని. అమ్మకు భారతరత్న అవార్డు ఇవ్వాలని తీర్మానం చేసిండ్రు. నోబెల్ శాంతి ప్రైజ్ కూడా కోరుకుండ్రు. అట్లనే జయమ్మ బర్త్డే ఫిబ్రవరి 24 నాడు రైతుల బర్త్డే పండగ చేయాలన్నట. ఇక ஆகர்லா அசலு தீர்மானம் சதவிண்டு. சின்னம்மா அவர்கள் நியமிக்கப்பட்டு இருக்கிறார்கள். அதற்கான தீர்மானம் பொதுக்குழுவால் ఏకమనదాగ నెరవేర్చబట్టున్నది. అమ్మను చిన్నమ్మలా చూసుకుంటారట. పార్టీని తీసుకుపోయి శశికళమ్మ చేతుల పెట్టిండ్రు. మొత్తానికైతే అమ్మ కాలం చేసిన నెల లోపట్లనే అనుకున్నది ఒకటి సాధించింది చిన్నమ్మ. ఇక గీ ముచ్చట తెలవంగానే మద్రాస్ పట్నంలా అమ్మ పోటువల పక్కన చిన్నమ్మ పోటువలతోని కలకల్లాడింది. ఇదివరసంది అంగిజేబుల చిన్నమ్మ పోటువలు కూడా పెట్టుకుంటారేమో. డ్రైవర్ కారాఫు ఒక్క డోర్ తీసినావా? ఒక్క నిమిషం ముందుగా చెప్పాలి నాకు. ఈ ఇల్లు చాలా బ్లాక్ ఉంది, బ్లాక్ హౌస్ కావచ్చు. రైడింగ్ చేద్దాం, వేసే డోర్. అగో నేను మా సత్తిగాడు వస్తాడు అనుకుంటే గీ పెద్ద ఆఫీసర్ దిగండి. లోపటికి వంగనే ఫోన్లన్నీ 6 ఆఫ్ చేపియాలి. నాయి కూడా 6 ఆఫ్ చేస్తా. లేకపోతే పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చేపిస్తారు. అట్లా కుదరదు. మా సత్తిగాడు ఏమన్నా షూటింగ్ చేపిస్తుండా ఏంది? పెద్ద ఆఫీసర్ని పట్టుకొని వచ్చిండు. ఓ సారు ఎవరు మీరు? సత్తి, సిబిఐ ఆఫీసర్. సి మై ఆధార్ కార్డ్, ఐడి కార్డ్. నో లిజనింగ్ అదర్ వాయిస్, ఓకే? ఏంది సిబిఐ ఆఫీసరా? చూపెట్టు ఒకసారి. పేరు బిత్తిరి సత్తి, బ్లడ్ గ్రూప్ ఎరుపు, కార్డు వ్యాలిడిటీ శనిగా దాకానా? అమ్మో ఏచాలు. డోంట్ టాక్ టు మీ, ట్రై టు అండర్స్టాండ్ మీ, ఓకే? నాట్ డిశ్చార్జింగ్. ఈ బంగ్లా రైడింగ్ అయిపోయినాక బెంకు కాడుకోతా. ముందుగా బెంకు కాడుకోవాలా? చూసేస్తే ఎంతమంది ఉంటారో బెంకు కాడ. అమ్మో మంచిగా నడవాలి, లేకపోతే గుర్తుపడతారు సత్తిగాడు అంట అని. ఎప్పుడు తక్కువ అవుతారో ఏమో ఆడ బెంకుల కాడ మంది. పబ్లిక్ మస్తుంటే నీకేం తిప్పరాయే? వాళ్ళు ఏమన్నా అడ్డం వస్తున్నారా నువ్వు చేసే పనికి? ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీల కాడుకోతా. అయినా అన్నిటి కాడికి నేనే ఎందుకు తిరుగుతా? దోస్తుగాళ్ళకి చెప్తా ఫోన్ చేసి. ఏందో ఏమో నీ గెటప్పులు నీ కథలు. అసలు ఏం చేస్తున్నావురా? ఓ పోడా, కుక్కలు చూసినట్టు ఎంబడబడతాయిరా. స్టిక్ సిబిఐ ఆఫీసర్ సత్తి. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా ఇన్వెస్టిగేషన్ చేసేస్తా. మళ్ళా ఏమనుకుంటున్నావు? బిత్తిరి మొక్కోడు, నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం సాధిస్తావు నువ్వు? ఐ నో యువర్ సౌరం బ్లాక్, బ్లాక్ గోల్డ్, బ్లాక్ హౌస్, బ్లాక్ బినామీ ఫార్ ట్రీస్. యువర్ అండర్ అరెస్ట్. నన్ను అరెస్ట్ చేస్తావా? నా తన బువ్వకే దిక్కులేదంటే ఇంకా బ్లాక్ మనీ ఉందట. బంజల్ రైస్, జూబ్లీల్స్, పెద్ద పెద్ద లీడర్లు ఇండ్లన్నీ ఎత్తుకుతా. పెద్ద ఆఫీసర్ వచ్చిండని వాళ్ళ బినామీల ఆస్తుల ఫైళ్ళన్నీ నీ ముంగడేస్తారు అనుకుంటున్నావా? హలో లారీ డ్రైవర్ బుచ్చప్ప, ఎక్కడనో? లారీ కమింగ్ దిస్ సైడ్. నాట్ కర్రీ, నాట్ ఈటింగ్. లారీ లారీ, LORRI, లారీ, నాట్ కర్రీ.
ట్రాన్స్పోర్టింగ్ కమాన్. లారీరా లోడింగ్ అవ్వెందుకురా? ఓకే. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఎడ్డి ముఖం దాన ఉన్నావు నువ్వు. అయితే రైడింగ్ లో దొరికిన బంగారము, బ్లాక్ మనీ, డాక్యుమెంట్లు అంటే ఎట్లా కొండపోతావు? లారీలోనే కదా నెత్తి మీద పెట్టుకుపోతావా? బా నువ్వు కోటు గీటేసి టై కడితే ఆఫీసర్ అని బుగులు పడతారా రా ఆఫీసర్లు? నీకే తెలివి ఉందా? వాళ్ళకి లేదనుకుంటున్నావా? మొన్న ఫైనాన్స్ కంపెనీలో దొంగలు 42 కిలోల బంగారం ఎత్తుకపోలేరా? ఉత్త బిత్తరోళ్ళు ఉన్నారాక ఆఫీసర్లు. నాకు ఒక్క అర్ధ కిలోనైనా దొరకరాక? కిలో అయినా మస్తు నాకు. ఓ నాయనో అదా కథ. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలా మేము సిబిఐ ఆఫీసర్లమని చెప్పి లూటీ చేసిండ్రు కదా, దాని గురించా ఇదంతా? ఆ ఆఫీస్ లో పని చేసే వాళ్ళు ఉత్త డర్రగాళ్ళు ఉన్నట్టున్నారాక. దొంగలను చూసి నిజంగా సిబిఐ ఆఫీసర్లు అనుకొని బంగారం అంతా మూట కట్టిచ్చేసిండ్రు బిత్తిరోళ్ళు. వాళ్ళని అట్లా చేసిండ్రు, నువ్వు చేస్తావారా? వాళ్ళని పోలీసు వాళ్ళు ఎంకులాడుతున్నారు బిడ్డ, ఇడిచిపెట్టారు. బురి నేను దొరుకుతా అనక్కలకు అచ్చం ఆఫీసర్ లెక్కనే తయారు కాలేనా అక్క? బెంకులు, ఇండ్లు, ఫైనాన్స్ కంపెనీలు అన్ని తిరిగి ఎత్తుకొస్తా. గుర్తుపట్టరు నన్ను. నువ్వు ఇట్లనే కథలు పడ్డావంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేనే పట్టిస్తా. అప్పుడు నేను బొక్కలు వేస్తారేమనుకుంటున్నావు? అక్క నీకు దండం పెడతా, నా ఫోటో మీద కొట్టకక్క. ఆఫీసర్లను బెదిరించి ₹4 ఇంత బంగారం సంపాదించుకుంటాక అడ్డం పడకక్క. మరి లేకుంటే ఏందిరా? నువ్వు సిబిఐ ఆఫీసర్ ఏందిరా? అక్క నేను ఒక్కటే కారాక, ఇండ్ల కాడనేమో ఐటీ ఆఫీసర్ని, ఫైనాన్స్ కంపెనీల కాడనేమో సిబిఐ ఆఫీసర్ని, బ్యాంకుల కాడనేమో ఆర్బీఐ ఆఫీసర్ని. పేరు చెప్తా లూటీ చేస్తా, ఎత్తుకొస్తా. అంటే ఇదంతా లూటీ చేయనికే కదా? అమ్మో ఆ ముగ్గురు ఆఫీసర్లకే మస్తు డిమాండింగ్ ఉందక్క. బెర్రీ చూస్తానే బుగులు పడతారు, అన్ని మూట కట్టుకొని వస్తా. వాళ్ళకి ఎందుకు బెదురుతారా? ఇంటికి వంగనే కుక్కలను పెట్టి మీది గెదుముతారేమనుకుంటున్నావు? పైసలు ఉన్న వాళ్ళు ఇండ్లకి పోతా, ఐఎమ్ ఐట్ ఆఫీసర్ అంట నన్ను అనుకోతేనే బుగులు పడతారు. పైసలు కట్టాలన్నీ తెచ్చి నా ముంగల్నే గుమ్మరిస్తారు. అవు నాకు తెలియదు, నీకే తెలుసు అన్ని. వాళ్ళు ఒక్కరు మోసపోయింటారు, అందరు అట్లనే మోసపోతారు అనుకుంటున్నావా? వీళ్ళొక్కరే కారక్క, మొన్నటికి మొన్న పోలీసులమని చెప్తే కూడా నమ్మిండ్రు, లూటి చేసుకుపోయిండ్రు. ఈ అల్లి ఇల్లు రేపు నేను ఎల్లుండి నువ్వు అక్క డిరేస్ వేసుకొని వెళ్ళిపో, నమ్ముతారు. ఆ కాళ్ళు ఇరగొట్టి చేతిలో పెడతా. ఎప్పుడు చూసినా పిజ పిజ వేసేస్తావు. అయినా నువ్వు ఎప్పుడు షెడ్ వేస్తావు కదరా, కొత్తగా పాయింట్ ఏంది? బా ఫైంట్ బూసట్ వేసుకుంటే గుర్తుపట్టరు అనుకున్నా, ఈమెనే ముందు అడ్డం పడుతుంది. కారు ఎక్కడమా? అయ్యో లిఫ్ట్ అడిగి ఎక్కొచ్చిన, ఇప్పుడు ఏ కాలర్ పోవాలనే ఏమో. ఏమైంది? పైసలు పడ్డాయి. ఏడుకోతావు, నువ్వే వస్తావు. కానీ ఒకప్పుడు బ్యాంక్ ఆఫీసర్లు అంటే ఎంత ప్రేమ గౌరవం. ఆర్బీఐ అంటే మనకు దేవుళ్ళ లెక్క, పైసలు ఇస్తారని గౌరవం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంటే దొంగలు పట్టుకుంటారని. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి బజార్లో పెట్టిరు కదా ఈ డిమానిటైజేషన్ తోని. ఓ ఈరక్క, ఇవాళ కూరగాయల బేరం ఎట్లుంది అని అడిగితే ఏం బేరం అమ్మా, బెండకాయలు బేకబేక, బీరకాయలు బికబిక, ఆలుగడ్డ అలిగింది, టమాటా దన్నింది. ఏం చెప్పేటట్టుంది? అర్ధ కిలో కొనేటోళ్ళు పావు కిలోనో కొంటుర్రు. తీసుకునే గమ్ముత్తమంతకు ఇంత పెద్ద 2000 కాయిదాన్ని చేతిలో పెడితే ఏడుకెళ్ళి చిల్లర దేవాలే. ఇగో ఇట్లున్నాయట మార్కెట్లో కూరగాయలు అమ్మేటోళ్ళ తిప్పలు. చిల్లర తిప్పలు తీర్తందుకు గీ చిన్న పోరగాన్లు లేదో వేస్తుండ్రట. చూద్దామా మరి? చిన్న పిల్లగాన్లు చిత్రంగా వేషాలు కట్టిండ్రు. చిన్న రైతులు తీరొక్క కాయగూరలు అమ్ముతుండ్రు కదా. బుజ్జమ్మ బెండకాయలు కిలో ఎంత ఇస్తున్నావు? సప్పుడు చేస్తలేదు. వీళ్ళు తినుడికే మొత్తం కథమయ్యేటట్టుంది. ఇక అమ్మినట్టెపో. పిల్లగాళ్ళు గింతంత లేరు, స్మార్ట్ ఫోన్లు పట్టుకుండ్రు. మార్కెట్ పెద్దగానే ఉన్నది కానీ ఒక్కళ్ళన్నా వస్తలేరు కదా. అరే ఒక అక్క వచ్చింది, క్యాబేజీ కొన్నది. ఇక పైసలు ఇచ్చేయి మేడం. అగో కారట్ ఇస్తుంది. వారెవ్వా పిల్లగాడు గీకిస్తుండు. బుజ్జికాడికి వచ్చి 5 రూపాయల శనక్కాయ కొన్నది. మా అమ్మనే 5 రూపాయలకు కూడా కారటే ఇస్తుంది. పాపం బుజ్జమ్మ గీకనే వస్తలేదు. కొత్తిమీర కట్ట కొనుక్కొని ఏటీఎంలోనే కట్టించిండ్రు. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటది కదా ముచ్చటేందో. కర్ణాటక రాష్ట్రంలో ఈ స్కూల్ పిల్లలకు కారట్లు గీకుడు ఎట్లనో, కారట్లతోని ఎట్లా బేరం చేయాలో నేర్పించిండ్రు ఒక బడోళ్ళు. అయినా ఏలడంత లేని ఎల్కేజీ పోరగాన్లకు కారట్ల గురించి చెప్తే ఏమొస్తుంది మేడం? పోరలేమన్నా వాడేది ఉందా, బేరం చేసేది ఉందా? ఈ నేర్పించేదేదో వాళ్ళ మమ్మీ డాడీలకు నేర్పియాలి గాని. షాక్ పీస్ మీద చిట్టి తాజ్ మహల్, పెన్సిల్ మొన మీద క్రికెట్ బ్యాటు, సబ్బుతోని బుడ్డ బుడ్డ బొమ్మలు, అగ్గిపుల్లలతోని చార్మినార్, బియ్యం గింజ మీద పేరు, నువ్వుల గింజ మీద దేశం బొమ్మ. ఇసొంటి మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటే అబ్బా వీటిని ఎట్లా తయారు చేసిండ్రో అని పరిశాన్ అవుతుంటాం. ఎంత కష్టపడితే కానీ గిసొంటి తయారు కావు. గీ అన్న కూడా గసంటిది ఒకటి తయారు చేసిండు. అదేందో చూద్దామా? గీ అన్నేమో చూపిస్తాడు. జర్ర కెమెరా దగ్గరికి పెట్టన్న. ఏహే ఏం కనబడతలేదు. ఇంకా దగ్గరికి పెట్టు కొంచెం. జై కేసీఆర్, జై తెలంగాణ.
ఇండ్లేముంది గొప్పతనం అని అనుకుంటున్నారులే. గీ అక్షరాలు దేని మీద రాసిండ్రో తెలుసునా? నెత్తెంటిక మీద. 6 గంటలు కష్టపడి 18 అక్షరాలు రాసిండ్రు. అన్న పేరు విద్యాధర్, హైదరాబాద్ లోనే ఉంటాడు. కేసీఆర్ సార్ మీద అభిమానంతోని ఎంటిక మీద పేరు రాసి రికార్డు కొట్టేసిండు. దీన్ని మైక్రో ఆర్ట్ అంటారు. చిన్న చిన్న వస్తువుల మీద పేర్లు రాసుడు, బొమ్మలేసుడు అన్నట్టు. కొన్ని అయితే భూతద్దం పెట్టుకుంటే తప్ప కనబడాయి. బుడ్డ హెల్మెట్, చిన్న బంగారు బతుకమ్మ, గింజ మీద తెలంగాణ మ్యాపు, చిన్న కత్తెర, ఇట్లా చిన్న చిన్న అన్ని తయారు చేసి పెద్ద పెద్దలతోని షబ్బాష్ అనిపించుకుండు. కంటికే చక్కగా కనబడని ఎంటిక మీద పేర్లు రాసిందంటే నిజంగా అన్నను తారీఫ్ చేయాల్సిందే. వారేవా తెలుగు కాదు, తమిళ్, మలయాళీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ ఏ సినిమాల కనబడని ఫ్యామిలీ డ్రామా మళ్ళా సురువైంది. 3 క్యారెక్టర్లతోని 300 రోజులు ఆడే సినిమా తీయచ్చు. నాయన, కాకయ్య, ఓ అబ్బాయి, నడిమిట్ల పార్టీ. చూసినోళ్ళకి చూసినంత ఏం డ్రామారా నాయన. ఉత్తరప్రదేశ్ లా సైకిల్ పయ్యలు వెనుకోటి ముంగటికోటి పోతున్నాయి. నిన్ననే ములాయం సింగ్ తాత ఎలక్షన్ల టికెట్లు పంపిండు. 403 సీట్లుంటే 325 మంది పేర్లనే చెప్పేసిండు. ఇక కడమై రేపో మాపో వంచేది ఉంది. అయితే అఖిలేష్ అన్న ఇయ్యమన్నోళ్ళకి టికెట్లు ఇయ్యలేదట నాయన. ఈగేముంది, అన్నకు బీపీ పెరిగినట్టుంది. సొంతంగా టికెట్లను వంచిండు. 167 మందికి పార్టీ టికెట్లను వంచేసిండు. అంటే ఒకటే పార్టీలా తండ్రి కొడుకులు ఎవరు కావాల్సిన వాళ్ళకు టికెట్లను ఇచ్చుకుంటారు అన్నట్టు. ఒకటే జాగాల ఒకటే పార్టీకి వెళ్ళి ఇద్దరు నిలబడతారుగా. అయితే ములాయం సింగ్ సార్కి తమ్ముడు శివపాలుడు హిమ్మతిస్తుండు. వీళ్ళిద్దరు ఒక పట్టయితే సీఎం అఖిలేష్ అన్నది సెపరేట్ గ్రూపు. అయితే ఈ ముగ్గురు గురించి బగ్గా తెలిసిన వాళ్ళు ఇదంతా ఉత్తుత్తి డ్రామా అని కొట్టి పారేస్తుండ్రు. ఎందుకంటే గప్పట్ల కూడా కత్తులు నూరుకొని మళ్ళా అల్లం బెల్లం మనం మనం పరం అని కలిసిపోయిండ్రు. చూస్తుంటే ఇదో ఎన్నికల పిలాన్ లెక్కుంది. కొన్ని వార్తలల్లా తీర్మానం ఉండదు, కానీ చూపియాలే అనిపిస్తుంది. మొన్న చూడలేదా అడుక్కునేటోళ్ళ సేవల పోలీసు వాళ్ళు ఎట్లా తరించింది? అది మంచి పని కాబట్టి చూపించినాం. ఈ వార్త కూడా అసంటిదే. చూసేది మరి. గిన్నిస్ బుక్కోనికి తెలవనట్టుంది. తెలిస్తే వచ్చి బోయిలెక్కించుకొని పోవు. 36 గంటలల్లా 820 పాయకాన్లు కట్టిండ్లంటే గిన్నిస్ రికార్డే అవుతుంది. మరి మన జగిత్యాల జిల్లా ఆఫీసర్లకే దక్కింది గా ఘనత. పొక్కలు దవ్వుడు, ఇటుకలు వేర్చుడు, డోర్లెక్కించుడు, గంటకు 22 బాత్రూంలు కట్టుకుంటా పోయిండ్రంటే ఎంత రువ్వడిగా పనిచేసిండ్రో చూడుండ్రిగా. 4-5 ఊర్లల్లా రోజున్నరల్నే అందరికి పాయకాన్లు కట్టించిండ్రు. కడమ ఊర్లల్లా ఇంతకంటే ఈ స్పీడ్గా కట్టించే ఆలోచనలో ఉన్నారట. నియంగానే మీరు గిరేట్ సార్లు. కానీ ఆలస్యమైన మంచిదే గాని అత్తరబుత్తర గట్టి పబ్లిక్ ను పరిశాన్ చేయకుండ్రి. ఇదే స్పీడ్ తోని రోడ్లేసుడు, మోరీలు కట్టించుడు కూడా చేస్తారా అంటే తప్పకుండా గిన్నిస్ బుక్ కోడు ఉరికొస్తాడు. ఇక గివి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం.